బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ అన్నారు. రాష్ట్రానికి కొత్తగా కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల నమ్మకాన్ని నెరవేరుస్తుందని సంపత్ కుమార్ చెప్పారు. ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణను తృప్తిపరిచి తెలంగాణ ప్రజల సంక్షేమ కొరకు కానీ తెలంగాణ అభివృద్ధి కొరకు కానీ ఒక్కటంటే ఒక్క ప్రధానమైన ప్రస్తావన లేనటువంటి దుర్మార్గపు తెలంగాణ పాలిట శాపంగా ఉన్నటువంటి బడ్జెట్ గా నిన్నటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను భావిస్తా ఉన్నాం. ఇకపోతే ఈరోజు ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. డాంబికాలకు పోయి నెలకు 2 సార్లు ప్రధానమంత్రి, నెలకు 2 సార్లు అమిత్ షా వస్తున్నాడు. రోజు పొద్దున్న లేస్తే ఆయన పర్యాటక శాఖను కానీ ఆయన మంత్రిత్వ శాఖను కానీ విడిచిపెట్టి 24 గంటలు రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఎట్లా మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. బండి సంజయ్ ప్రగల్భాల వరకే బండి సంజయ్ని అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఎంపీలు అడుగుతా ఉన్నాం. కొద్దిగానన్నా బీజేపీ నాయకులకు సిగ్గు శరము ఏమాత్రం తెలంగాణ మీద అభిమానం కానీ ఉంటే, తెలంగాణ ప్రజలతో ముందర తలెత్తుకొని తిరగాలనే ఆలోచన ఉంటే దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఒక్కటంటే ఒక్కటి అభిష్టానికి అనుగుణంగా ఒక్క హామీని కూడా ప్రస్తావించని ఈ బడ్జెట్ ను పెట్టుకొని రేపు ఎన్నికల్లో ఏ ముఖం చూపించుకొని ఓట్లు అడగడానికి వస్తారు? ఏ రకంగా మీకు ప్రజల లోపల ముఖం ఉంటుంది? ఏ రకంగా రొమ్మిర్చుకొని మాట్లాడతారు? ఏ రకంగా ప్రధానికి నైతిక హక్కుంట తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడానికి? ఏ రకంగా అమిత్ షా వచ్చి ప్రగల్భాల వాళ్ళకి ఏదో మాయా చేస్తాము తెలంగాణ రాష్ట్రం అని చెప్తారో ఆలోచన చేయాలి. ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసి, పూర్తిగా నిర్లక్ష్యం చేసి, దశాబ్ద కాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఇన్ని కార్యక్రమాలను కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మరొకసారి మహాప్రభు ఇవన్నిటిని మన్నించండి, అంగీకరించండి, బడ్జెట్ కేటాయించండి అంటే కూడా ఏ ఒక్కటి కూడా కేటాయించకపోవడం దురదృష్టం, దౌర్భాగ్యం. తెలంగాణ సమాజం కూడా దీన్ని గ్రహిస్తుంది. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ పోతే తప్ప మన విభజన హామీలు కానీ, విద్యారంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, లేదంటే ఈ ప్రధానమైనటువంటి సబ్సిడీలు కానీ వస్తాయి. అది కాంగ్రెస్ పార్టీ వస్తేనే సాధ్యమైనటువంటి వాస్తవాన్ని గ్రహించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఏ ముఖం పెట్టుకొని, ఏ నైతిక అర్హతతోటి రేపు తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారో చెప్పాలని చెప్పి సవాల్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులను.